విషయానికి వస్తే ఆ విషయంపై మీరు మాట్లాడడానికి మీ వద్దకు మరోసారి వస్తాను. అప్పటి వరకు మనకు సూర్య ఫోన్ లైన్లో ఉన్నారు. సూర్య, ఈజ్ యు దేర్? డూ యూ హియర్ మీ? వెరీ గుడ్ మార్నింగ్ సూర్య. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో విజయసాయి రెడ్డి అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి నాయనటువంటి వైఎస్ రాజారెడ్డితో చాలా అనుబంధంగా ఉన్న విజయసాయి రెడ్డి అకస్మాత్తుగా రాజీనామా చేశారు. పార్టీ సభ్యత్వానికి తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తూ అలాగే పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. ఒక్కసారిగా ఆశ్చర్యపరిచే విధంగా ఒక వెనుముక్క లాంటి వ్యక్తి ఒక్కసారిగా రాజీనామా చేయడంతో ఉలిక్కిపడ్డ జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న జగన్ ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వీడిపోవడం చాలా శోచనీయం. అయినప్పటికీ ఎక్కడ కూడా తగ్గేది లేదన్నట్టుగా మాట్లాడుతూ ఈ సమస్యల సమయంలో విడిచిపెట్టినందుకు బాధ కలుగుతున్నప్పటికీ వేరే వాళ్ళు మాత్రం దీన్ని అధైర్యపడకూడదు, ధైర్యంగా ముందుకు సావండి. ఎవరైనా పార్టీ వీడి వెళ్ళదలుచుకున్న వారు కూడా దే ఆర్ వెల్కమ్, దే టు లీవ్, నో ప్రాబ్లం ఎట్టాలని చెప్పారు. ఈ విషయంపై గ్రౌండ్ రిపోర్ట్, అసలు వాస్తవానికి వైఎస్ఆర్సీపీలో జరుగుతున్న అంతర్గత విభేదాలేంటి, అంతర్గత పోరేంటి, రేపు రాబోయే సంబంధించిన ఎలక్షన్ల దృష్ట్యా ఇంకెట్లెట్లా చేస్తారని మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి చెప్పండి. నిజానికి విజయసాయి రెడ్డి వచ్చేసి జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగానే కాకుండా పర్సనల్ గా కూడా వ్యక్తిగతంగా కూడా వాళ్ళ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. అదే విధంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డికి ఆర్థిక కలాపాలు ఏదైతే ఉన్నాయో, కంపెనీస్ కావచ్చు లేకపోతే ఆర్థిక పరమైన ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా చూసేదంతా కూడా విజయసాయి రెడ్డి. మొత్తం జగన్మోహన్ రెడ్డికి ఆర్థిక పరిస్థితి ఎంతుంది, అప్పులు ఎంతున్నాయి, ఆస్తులు ఎంతున్నాయి, అక్రమ సంపాదన ఎంతుంది, మొత్తం కూడా అన్ని కీలకమైన విషయాలన్నీ విజయసాయి రెడ్డి దగ్గర ఉన్నాయి. అటువంటి వైసీపీ కీలక నేత, రాజ్యసభ సభ్యుడు రాజకీయాల నుంచి తప్పుకున్నట్టు ఇటీవల సంతాప ప్రకటన చేసి అందరినీ ఆశ్చర్యాన్ని కూడా గురి అసలు ఎవరికి అర్థం కాలేదు. జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. ఇంకా చెప్పాలంటే వైసీపీలో నెంబర్ 2 అతని నాయకుడు, ఒక ముఖ్యమంత్రి కాకపోయినా కానీ అంతటి స్థాయి కలిగిన వ్యక్తి అతను. అటువంటి వ్యక్తి రాజకీయాల నుంచి తప్పుకోవడం, అదే పనిగా ఎంపీ పదవితో పాటు వైసీపీ ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేయడం అన్నది అందరూ వ్యాప్తంగా సామాన్య ప్రజలతో సైతం అందరూ అన్ని రాజకీయ పార్టీ నాయకులందరూ ఒక్కసారి ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే తాను ఏ పార్టీలో చేరడం లేదని తేల్చి చెప్పిన విజయసాయి రెడ్డి వ్యవసాయం చేసుకుని జీవనం సాగిస్తానని చెప్పడంతో అది మరింత షాక్కి గురైంది. ఇక్కడ చూసామంటే చాలా అనుమానాలు కూడా వస్తాయి. ఎందుకంటే అధికార పార్టీ ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో చాలా మంది వైసీపీ పార్టీలో నుంచి అక్కడికి జట్ అయిపోయేసి రాజకీయ నాయకులు జాయిన్ అయిపోతున్నారు. అటువంటి పరిస్థితి ఏమైనా ఉంటుందా అన్న దానికి ఆయన బ్రేక్ చేశాను. నేను ఏ రాజకీయ పార్టీలో చేరను, వ్యవసాయం చేసుకొని జీవిస్తాను, ఇంకా చాలు ఇది అన్నట్టు చెప్పారు. మరి ఏం జరిగింది ఏంటి అన్నది కూడా ఆయన క్లారిటీ ఇవ్వలేదు, వైసీపీ నాయకులు కూడా ఎవరు క్లారిటీ అన్నది ఇవ్వలేదు. అయితే ఈ క్రమంలో నిన్న మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ అన్నది పెట్టి విజయసాయి రెడ్డి ప్రస్తావన తీసుకుని వచ్చి ఆయన రాజీనామాపై కాస్త సాయకాన్ని మాట్లాడినట్టయితే మనకు అయితే తెలుస్తుంది. అయితే ఆయన చెప్పడం ఏమంటే వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, అధికారం పోయినప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు రాజకీయాలు అనుభవించిన వ్యక్తి లేకపోతే అధికారం చూసిన వ్యక్తి, ఇంత సన్నిహితంగా ఉన్న వ్యక్తి అధికారం పైన వెంటనే తర్వాత రాజీనామా చేయడం ఏంటి నాకు కూడా ఆశ్చర్యం వేసింది అన్నట్టు ఒక ఇంత ఆశ్చర్యాన్ని కూడా ఆయన వ్యక్తం చేయడం జరిగింది. అదే సమయంలో విజయసాయి రెడ్డి మాత్రమే కాకుండా ఇంకా ఇప్పటివరకు చాలా మంది ఎవరైనా ప్లానింగ్ తో ఉన్నా సరే పార్టీని వీడిన వారు ఆల్రెడీ కొంతమంది పోయారు, ఇంకా వెళ్ళే వాళ్ళు ఉన్నా సరే వెళ్ళండి అన్నట్టు చురుకలు కూడా అనిపించారు. ఎందుకంటే వ్యక్తుల వల్ల పార్టీ అనేది నిలబడ్డం కాదు, ఒక పార్టీ ఒక సిద్ధాంతం ఉంది, ఒక ప్లానింగ్ ఉంది, ఒక విధానం ఉంది, దాని ప్రకారంగానే పార్టీ నిలబడుతుంది, వ్యక్తుల వల్ల కాదు అని కూడా చెప్పారు. అంటే ఒక దీనికి అనేది నిరాశకు లోటు కాకుండా ధైర్యంగా మాట్లాడే ప్రయత్నం చేశారు జగన్ అన్నది. ఇంకా నిజంగా చెప్పాలంటే రాజకీయ జీవితాన్ని సరళంగా గడపడానికి వ్యక్తిత్వం మరియు విశ్వాసనీయత చాలా ముఖ్యమైనది అని కూడా ఇక్కడ స్పష్టం చేయడం జరిగింది. అయితే విజయసాయి రెడ్డి గురించి మాట్లాడుతూ విజయసాయి రెడ్డి కావచ్చు మరియు ఇంకా కొంతమంది మరో 3 రాజ్యసభ ఎంపీలకు కూడా ఇదే వర్తిస్తుందని కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ గమనించే విషయం ఏమిటంటే ప్రజాస్వామ్యంలో అధికారం శాశ్వతం కాదు, ఉండొచ్చు ఉండకపోవచ్చు,
కాస్త ఇప్పుడు కనుక మీరు ఒక 5 సంవత్సరాలు తక్కువ కలిగి ఉంటే ఏదైనా ఒత్తిడులు వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు చూసామంటే కూటమి ప్రభుత్వం వచ్చేసి ఎవరైనా సోషల్ మీడియాలో వస్తారు, ఏదైనా రాతలు కానీ గీతలు కానీ ఏదైనా పోస్టులు కానీ చేస్తే కేసులు పెడుతున్నారు. తర్వాత వాళ్ళ వ్యాపారాలు ఆస్తులు ఏమన్నా ఉంటే దాంట్లో జప్తు చేయడం, అసలు ఆస్తులు ఉన్నాయంటే వేధించడం, నోటీసులు పంపించడం, దాడులు చేయించడం, ఇటువంటి చాలా జరుగుతున్నాయి. కాబట్టి 5 సంవత్సరాలు మీరు గనక ఒత్తిడికి తక్కువ నిలబడి ఉన్నట్టు ఈ సమయం మళ్ళీ నెక్స్ట్ మన సమయమే వస్తుంది, నెక్స్ట్ తర్వాత మా ప్రభుత్వం వస్తుంది అని చెప్పడం జరిగింది. ఇంకోటి కూడా చెబుతూ జగన్మోహన్ రెడ్డి చెప్పడం ఏమంటే విజయసాయి రెడ్డి రాజీనామాకు తాను చర్యసుకురానని కూడా చెప్పడం జరిగింది. విజయసాయి రెడ్డి ఒత్తిడికి తలగ్గడం వల్ల మంచి రాజకీయ నాయకుడిగా సరైన వ్యక్తిత్వం మరియు దృఢ సంకల్పం ప్రతిష్టం చేయడాన్ని ఆయన పరోక్షంగా కూడా చెప్పడం జరిగింది. ఇది ఒక రకంగా చూసామంటే వైసీపీ పార్టీకి కాస్త దెబ్బ చెప్పచ్చు విజయసాయి రెడ్డి. ఎందుకంటే ముందు నుంచి ఎవరు ఉన్నా లేకపోయినా పార్టీ స్థాపించినప్పుడు, అతను పాదయాత్ర చేసేటప్పుడు, అతను జైలుకి పోయినప్పుడు, షర్మిల పాదయాత్ర చేసేటప్పుడు ప్రతి విషయంలో కూడా అతను ఆర్థికంగా కానీ వ్యక్తిగతంగా కానీ చాలా ధైర్యాన్ని ఇచ్చి స్ఫూర్తినిచ్చి పక్కన నిలబడ్డ ఒక దన్నముక్క లాంటి వ్యక్తి పోవడం అన్నది పార్టీకి అత్యంత దురదృష్టకరంగా చెప్పచ్చు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సూర్య. అయితే ప్రస్తుతం